ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడేని వికారాబాద్ ప్రభుత్వ దవాఖానా ముందు జరుపుకుంటున్నాం. ముందుగా మా కార్మికులకందరికీ కూడా ఉద్యోగులకందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం. ప్రపంచంలో ఆ రోజుల్లో అందరికీ కార్మికులకు 18 గంటలు, 20 గంటలు, 22 గంటలు మొత్తం జీవితం అంతా కూడా వెట్టి చాకరీ చేయించే వాళ్ళు. దానికి వ్యతిరేకంగా కార్మికులందరూ కూడా చికాగో నగరంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే ఆ పోరాటంలో చాలామంది చనిపోయినరు. అందులోకి వెళ్ళి ఒక కార్మికుడు జెండాని తన అంగిని ఆ రక్తంలోకి వెళ్ళి తీసి పైన పెట్టిండు. అదే కార్మిక జెండాగా ఈరోజు ఉన్నది. ఈరోజు కార్మికులందరూ కూడా 18 గంటల నుండి 10 గంటలు, 10 గంటల నుండి 8 గంటల పని విధానాన్ని ఈరోజు సాధించుకున్నాం. ఆ 8 గంటల పని విధానం ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కూడా అమలవుతూ ఉంది. ఇదంతా కూడా కార్మిక శక్తికి నిదర్శనం. పోరాడి సాధించుకున్న 8 గంటల పనిని ఈరోజు అనేక ప్రభుత్వ రంగ సంస్థలలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో 10 గంటలు, 12 గంటలు చేయించుకుంటున్నారు. అది కాదు, కార్మికులకు 8 గంటల పని విధానం ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక హక్కుల్ని కాలరాస్తూ ఉంది. ఈరోజు సాధించుకున్న చట్టాలన్నీ కూడా తుంగలో దొక్కి ఈరోజు కార్మికులందరూ కూడా ఇష్టం ఉంటే పెట్టుకోవడం, ఇష్టం ఉంటే తీసేసే కార్యక్రమాన్ని హైరైండ్ సిస్టంలో చేస్తూ ఉంది. దాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా మన వికారాబాద్ జిల్లాలో కూడా ప్రతి మండల కేంద్రంలో కంపెనీ ముందు అట్లాగే అనేక సెంటర్లలో జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఉదయం నుండి దాదాపు ఒక 7 మండలాలు, కంపెనీలు జెండాలు ఎగిరేయడం జరిగింది. ఈ జెండా కార్యక్రమాల్లో పాల్గొన్న వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమ అభినందన తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. కార్మికుల హక్కులను కాపాడుకుందాం.